అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్విస్ట్‌లలోకెల్లా పెద్ద పెద్ద ట్విస్ట్‌లు గతంలో మనం చూసిటాం గానీ, ఇది వన్ ఆఫ్ ద టాప్ ట్విస్ట్స్ అండి. నేను గూడా అస్సలు ఊహించలేదు. పాపం జన సైనికుల బాధ 2 రోజుల నుంచి వర్ణనాతీతం. ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందని జెప్పేసి విజయ్ గారు గెలవడమేమో గానీ, పాపం జన సైనికులు కాలుగాలిన పిల్లిలాగా, కుడితిలో పడ్డ ఎలకలాగా, ఒడ్డున పడ్డ చేపలాగా గిల్ల 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 కొట్టుకుంటున్నారు. కవర్ డ్రైవ్‌లు ఆడుతూనే ఉండరు. ఇంకా దీన్ని మించిన కవర్ డ్రైవ్ అయితే మనం చూడలేమండి. ఆవిడ జనసేనకు సంబంధించిన అధికార ప్రతినిధో ఏంటో నాకు తెలీదు గానీ ఏదో పోస్ట్ ఉంది. ఆవిడ ఒకసారి ఏదో మాట్లాడతారంట, వినండి. తాను గెలవడానికి విజయ్ గారు పార్టీ పెట్టారు. రాజకీయాల్లో ఎలక్షన్కి వెళ్ళారు ఈ సంవత్సరం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని గెలిపించడానికి, ప్రజల కోసం నిలబడడానికి, రాష్ట్ర అభివృద్ధిని గెలిపించడానికి మాత్రమే ఈసారి ఎలక్షన్ చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ ఎవరికీ లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. 2024లో ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారా? 2024లో ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారా? అలాగే ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే 2024 తర్వాత రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీల కింద ఉంటాయి. అందులో ఒకటి జనసేన కంపల్సరీగా. మిగతా 2 పార్టీలు ఏ పార్టీ ఉంటుందా అనేది వాళ్ళల్లో కూడా ఒక పార్టీ డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. సుసైడ్ ఆర్ కిల్ రెండిట్లో రెండే అవకాశం. అది ఒక పార్టీకి 2 పార్టీలకు అవకాశం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని గెలిపించడానికి, ప్రజల కోసం నిలబడడానికి, రాష్ట్ర అభివృద్ధిని గెలిపించడానికి మాత్రమే ఈసారి ఎలక్షన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. మేమందరం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలోనే పనిచేయబోతున్నామంట. చింపేశారండి. అసలు మీరు గుండెను పిండేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేసింది ఇది. నిన్ననో ఎక్కడో ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఆవిడ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పోటీ చేసింది రాష్ట్రాన్ని గెలిపించడానికి, రాష్ట్ర అభివృద్ధిని గెలిపించడానికంట. విజయ్ గారు పోటీ చేసింది తనను తాను గెలిపించుకోవడానికంట. ఇది ఏమి లాజిక్కో, ఇది ఏమి ట్విస్టో నాకు అర్థం కావట్లేదు. గుండెలు పిండేశారండి. రాష్ట్రాన్ని గెలిపించడానికి, రాష్ట్ర ప్రయోజనాల్ని గెలిపించడానికి, రాష్ట్ర అభివృద్ధిని గెలిపించడానికి తాను పోటీ చేశాడంట. సో మరి 100% స్ట్రైక్ రేట్ అని బాకాలు ఊది జాకీలు పెట్టుకోవడం దేనికి? అసలు ఇంకా ఆ రోజు చూడాలండి. చిరంజీవి ఇంటికి పోయి దండేసి ఆడ ఆ సాయి ధరమ్ తేజ్ ఎత్తుకొని ఆ హంగామా చూడాలా. ఏదో ఇంకా దేశానికే ప్రధానమంత్రి అయిన వాళ్ళు కూడా అంతగా బిల్డప్ దొబ్బిండ్రు. అది మామూలు రచ్చగాదులేండి. కానీ ఈరోజు ఇలా మాట్లాడిన ఆవిడ, పాపం ఆమె ఏం మాట్లాడిందో ఆవిడ గుర్తులేదనుకుంటా. 2024కు ముందు అసలు ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్. మిగతా 2 పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసుకోవాలో వాళ్ళ ఇష్టం. సూసైడ్ చేసుకుంటారా, చంపుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతాడు. ఒక ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ సారథ్యంలో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజేమో అసలు పవన్ రాష్ట్రాన్ని గెలిపించడానికి పొత్తు పెట్టుకున్నాడంట. ఇటాటి ఎన్నైనా చెప్పొచ్చు. కమ్మ కబుర్లు. ఇంకా వాటికి హద్దే ఉంటుందండి. తెలుగులో ఒక సామెత ఉంది, ఆశకు హద్దు ఉండదు, ఇంకా వేరే దానికి సిగ్గుండదని. అది నేను మాట్లాడను అంటే జనరల్గా చెప్తాను. పాపం ఇప్పుడు నేను ఇప్పుడైనా కాదండి, ఎప్పుడు కూడా నేను జన సైనికుల్ని కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ నేను ఎప్పుడు కూడా బ్లేమ్ చేయనండి. ఎందుకంటే వాళ్ళది కక్కలేని మింగలేని పరిస్థితి. వాళ్ళను మనం ఏం అనలేం. వాళ్ళ చూసి జాలి చూపించడమే. ఇప్పుడు ఆమె ఎంత మనసు చంపుకొని ఆ మాటలు మాట్లాడుతుంటుంది. ఇప్పుడు ఏదోటి కవర్ డ్రైవ్ వాడాలా? ఇంకా కవర్ డ్రైవ్ వాడకపోతే ఏకి పరేస్తారు. ఇప్పుడు ఒకటే మాట్లాడుకుందాంలేండి. వాళ్ళంతా చెప్పేది ఏంది, మీరు 11 సీట్లకు పడిపోయినారు, ఇంకా 1 సీటు కూడా వస్తుందో రాదో అది ఇదని వాళ్ళే అంటారు కదండి. అంటారా లేదా? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదనుకోండి, మీరిద్దరే పోరాడండి. ఏమి మీరిద్దరు పొత్తు పెట్టుకోవడం దేనికి? మీరిద్దరే పోరాడండి. తెలుగుదేశం జనసేననే పోరాడండి. ఏం భయమా? కాదు భయమా? గుంపులుగా పోయి గుంపులుగా రావాలన్నా? కాదండి, అదంతా కాదు. పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని గెలిపించడానికి పాటుపడుతున్నాడు. మరి రాష్ట్రాన్ని గెలిపించే ప్రక్రియలో సుగాలి ప్రీతికి న్యాయం చేశాడా అంటే అవన్నీ ఎలక్షన్స్ ముందు. రాష్ట్రాన్ని గెలిపించడం కోసం సుగాలి ప్రీతిని వాడుకున్నారు. 35,000 మంది అమ్మాయిలు మిస్ అయినారు. వాళ్ళని ఏమైనా తీసుకొచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ కాలే. కానీ మిస్ అయినట్లు అబద్ధాలు ఆడతాం, నాటకాలు దొబ్బుతాం. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నా, కిరోసిన్ పోసి నిప్పంటిస్తున్నా, వాళ్ళు చనిపోయేలాగా చేస్తున్నా, రోడ్లపైన నరికి చంపుతున్నా, చిన్న ఆడపిల్లలు 8 ఏళ్ల బాలిక అదృశ్యమైన మేము అసలు పట్టించుకోం. స్కూళ్ళల్లో టీచింగ్ బాగా చెప్పాలి, వాళ్ళు ట్రైనింగ్ బాగా ఇవ్వాలి, మాకేం సంబంధం? మేము పట్టించుకోం. ఆడవాళ్ళ రక్షణ కోసం కొత్త చట్టాలు తెస్తున్నాడు ఎలక్షన్స్ ముందే. ఇప్పుడు అవన్నీ కాదు, రాష్ట్రాన్ని గెలిపించడంలో బిజీగా ఉన్నాడు. ఏం గెలిపిస్తున్నాడు అంటే హైదరాబాద్కు పోతాడు, కాఫీ తాగడానికి, టీ తాగడానికి ప్రత్యేక విమానాల్లో, ప్రత్యేక హెలికాప్టర్లలో
మన రాష్ట్రానికి వస్తాడు, ఒక గంట వాళ్ళకు లెక్చర్ దంచుతాడు, ఆ పుస్తకం చదివినా ఈ పుస్తకం చదివినా సోది దొబ్బుతాడు, మళ్ళీ సాయంత్రం అయితేనే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదని ఆపరేషన్ చేయించుకొని 1 నెల అయింది, హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇంకా రాష్ట్రాన్ని ఏం గెలిపించినాడో ఎట్ట గెలిపించినాడో మనకైతే తెలియదు. బట్ అందరూ నమ్మండి, రాష్ట్రాన్ని గెలిపించడం కోసం పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, తనను తాను గెలిపించుకోవడానికో లేకపోతే వాళ్ళ జనసైనికుల్ని గెలిపించుకోవడానికో కాదు. అందుకేమో చాలామంది తెలుగుదేశం వాళ్ళకు కూడా బీఫామ్ ఇచ్చినాడు. ఇంకా అది కూడా చెప్పినట్టు సరిపోతుంది. కానీ ఈ ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందండి.